హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఏం చూసుకోవచ్చు, అపోస్తలుడైన పౌలు అలాగే బర్నబా వాళ్ళు అనేక ప్రాంతాల్లో తిరిగి వాళ్ళు దేవుడైన యేసుప్రభు వారి యొక్క సువార్తను తెలియపరుస్తూ ఉన్నారు. అనేకులు వారిని విశ్వసించి, అంటే అనేకులు వారు చెప్పిన మాటలు నమ్మి దేవుడైన యేసుప్రభు వారిని నమ్మడం మొదలుపెట్టారు. సో అలాగా చాలా చర్చెస్ అనేవి ఏర్పడాయి, అంటే చాలా సంఘాలు అనేవి ఏర్పడాయి. సో ఆ పర్టికులర్ ప్లేసెస్కి ఎక్కడికక్కడ పెద్దలను ఏర్పరిచారు, అంటే ఆ పర్టికులర్ సంఘానికి ఇతను పాస్టర్ అన్నట్టుగా వాళ్ళు అందరినీ ఏర్పరిచారు. సో అలాగే ఏర్పరిచి వాళ్ళు ఏం చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ఉపవాసం ఎందుకు ఉండినారు అంటే అక్కడ ఏర్పరిచిన పెద్దలు అలాగే అక్కడ ఉన్న సంఘస్థులందరూ కూడా, సంఘ సభ్యులందరూ కూడా వారు విశ్వాసంలో బలపడాలని, వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా అలాగే చర్చికి వస్తూ ఉండాలని. సో మనం చూసుకుంటే మన జీవితాల్లో కూడా మనకు ఎన్నైనా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మనకు విశ్వాసం అనేది కలగాలి. అంటే దేవుడైన యేసుప్రభు వారు ఏదైనా అది ఖచ్చితంగా చేయగలరు, ఆయనకి చేయలేనిదంటూ ఏది లేదు అనేది మనం గుర్తించడానికి మనం ఏం చేయాలి, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగ ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు మన విశ్వాసం అనేది బలపడుతుంది. మనకు దేవుడైన యేసుప్రభు వారి పట్ల విశ్వాసం కలిగినప్పుడు మనం అన్నిటిపైన విజయాన్ని పొందొచ్చు, అలాగే ధైర్యంగా ఈ భూమి పైన కూడా జీవించవచ్చు. సో ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి అనేది చాలా మ్యాండేటరీ. మనము ఈ లెంట్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వీక్షిస్తున్న అందరూ ఈ 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేకపోయినా దేవునితో అత్యంత సమయం గడపడానికి ట్రై చేయండి. సో అలాగే చేయడం వల్ల మీ స్పిరిచువల్ లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మీరు సంతోషంగా కూడా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య ఉపవాస ప్రార్థన వలన మా ఫెయిత్ అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఎలాగైతే అనేక సంఘాల్లో అనేకులు పెద్దలు అనేది ఏర్పడిన తర్వాత ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు గొప్ప రిజల్ట్స్ చూశారో, అలాగే మేము కూడా ఉపవాస ప్రార్థన ఉండి మీకు ప్రార్థిస్తూ, అలాగే మేము ఎల్లప్పుడూ మీతోనే సమయం గడుపుతూ మా అట్మోస్ట్ టైం మీతోనే ఉంటూ మేము జీవించేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే చేయడం వల్ల మీరు మాకు ఎన్నో గొప్ప రిజల్ట్స్ ఇస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మా విశ్వాసం అనేది కూడా ఇంకా బలపడుతుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఖచ్చితంగా అలా చేస్తూ అనేకులను మీ మార్గంలోకి నడిపిస్తూ ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.